నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్కు మనం చూసుకుంటే మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి, తెలంగాణ నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ వేల మంది ప్రవాసులు ప్రతి ఏటా కువైట్కు వస్తూ ఉన్నారు. దాదాపు కువైట్లో తెలుగువారు మనం చూసుకుంటే 2,50,000 మందికి పైగా తెలుగువారు కువైట్లో పనిచేస్తూ ఉన్నారు. అలాగే చాలా మంది మనం చూసుకుంటే కువైట్లో పనిచేస్తూ ఉంటే చాలా మంది నీచంగా చూస్తూ ఉన్నారన్న. చాలా మంది చాలా రకాలుగా తిడుతూ ఉన్నారు. మీరు ఎందుకు కువైట్కు వెళుతూ ఉన్నారని చెప్పేసి చాలా మంది ప్రశ్నిస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ ఒకటే చెప్పండి అన్న, మేమేమో ఇండియాలో ఉండి అవినీతి చేయలేదు, అలాగే బల్లల కింద చేయి పెట్టి డబ్బు తీసుకొని ప్రజలకు అన్యాయం చేయడం లేదు. మేము నీతి నిజాయితీగా కష్టపడి అప్పులు చేసి మరీ కువైట్కు వచ్చి ఇక్కడ కష్టపడుతూ ఉన్నామని చెప్పి ధైర్యంగా చెప్పండి అన్న. మనం ఎటువంటి తప్పు చేయడం లేదు. భారత ప్రభుత్వం అనుమతి తీసుకుంటూ ఉన్నాము, కువైట్ ప్రభుత్వం అనుమతి తీసుకుంటూ ఉన్నాము. రెండు దేశాల ప్రభుత్వాల అనుమతి తీసుకొని అధికారికంగా సగర్వంగా మనం కువైట్ లో పని చేస్తూ ఉన్నాము. ఇటువంటి మాటలు మాట్లాడే వారి మాటలు మీరు ఏమి పట్టించుకోవద్దండి. ఎందుకంటే కష్టపడి పని చేయడానికి ఎప్పుడు సిగ్గుపడకూడదన్నా. ఎందుకంటే మనం సమాధానం చెప్పుకోవాల్సింది మనపై ఆధారపడిన వాళ్ళకి, అలాగే మనపై ఆధారపడి ఆకలితో ఉన్న మన యొక్క కుటుంబ సభ్యులకు మాత్రమే మనం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే మనల్ని చూసి హేళన చేసే వారికి ఎటువంటి సమాధానం ఇవ్వద్దండి. వాగేవాడు ఎప్పుడు వాగుతూనే ఉంటాడు. దయచేసి ఆ యొక్క మాటలన్నీ పక్కన పెట్టి మీ యొక్క పని మీరైతే చూసుకొని పోండన్నా. రజనీకాంత్ గారు చెప్పినట్టు అరవని కుక్కలు ఉండవు, విమర్శించని నోరు ఉండదు, ఈ రెండూ లేని ఊరు ఉండనే ఉండదని చెప్పేసి అవేవి పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుందన్న. అర్థమైందా రాజా అని చెప్పేసి రజనీకాంత్ గారి డైలాగ్ గుర్తు ఉంది కదా, అది ఫాలో అయిపోవడమే. ఎంతో మంది ఎన్నో రకాలుగా విమర్శలు చేస్తూ ఉంటారు. ఆ యొక్క విమర్శలన్నీ పట్టించుకుంటే మనం అక్కడే నిలిచిపోతాము. ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకుని కువైట్ లో మనం కష్టపడి పనిచేసి డబ్బు సంపాదిస్తూ ఉన్నామన్నా. ఎవరో కొంతమంది మనల్ని నిందించారని చెప్పేసి ఆ మాటలు పట్టించుకోవద్దని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.